వెళ్తే తారక్ కోసమే వెళ్ళాలి. రెండు క్యారెక్టర్స్ తోపు ఉన్నాయి. ఎండింగ్ లో ఒకటి వస్తుంది భయ తారక్ది, అసలు చెప్పేసుకుందాం ఆ సీన్. అందరు బాగున్నారు, అందరూ రియలిస్టిక్ గా ఉన్నారు. ఎవరు ఎక్కువ రొటీన్ గా అనిపించలేదు. లైక్ బెస్ట్ మూవీ అంటున్నా, విఎఫ్ఎక్స్ కొంచెం బాలే కానీ బీజిఎం తోప్ అంటే ఇట్స్ అమేజింగ్. ఎంత బాగుందంటే బస్ చెప్పేసుకుందాం మేము అందరం. న్యాచురల్ గా మంచిగా ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ లైక్ రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ చాలా బాగా చేశారు. ద వే హీ యాక్టెడ్ బోత్ ద రోల్స్, ఇద్దరు ఫాదర్ ఇంకా కొడుకు రోల్ ఇంత బాగా చేశారంటే అసలు ఆ యాక్టింగ్ పోల్స్ అపార్ట్. ఒకరేమో ఢిల్లీ, ఒకరేమో తమిళనాడు చిన్నగా ఉన్నారు. అంత acting, the way the character moves, the way they talk, the way their eyes show. NTR was the best of the movie. హీరోయిన్ కి మరి అంత రోల్ ఏం లేదు, అంత ఏం లేదు కానీ కొంచెం కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ స్పీచ్లెస్. ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, వెళ్ళాలి అంతే. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ ఎంజాయ్ దిస్. చాలా బాగుంది. విజువల్స్ మాత్రం తోపు ఉన్నాయి. క్యారెక్టర్స్ ఆర్ నైస్. ఓకే, రీజనింగ్ ఉంటుంది, స్టోరీ లైన్ ఉంది అండ్ యాక్షన్. కొన్ని వన్ థింగ్ ఐ లైక్ even the villages, right? Yeah, the background story కూడా ఆచర్య ఫేక్ గా లేదు. even weapon దేవుడితో ఆయుధ పూజ, దేవుడు, the way they showed the entire thing, సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. సినిమా ఫస్ట్ చూస్తే తెలుస్తుంది, మనసు పెట్టి చూస్తే సినిమా వాల్యూ తెలుస్తుంది. మూవీ కాన్సెప్ట్ ఏం లేదు. వాళ్ళు నమ్ముకున్న ఊరు 4 ఊర్లను కాపాడుకోవడమే దేవర యొక్క ముఖ్య ఉద్దేశం. అదే పని మీద దేవర సినిమా ఉంది. పాదఘట్టం, ఎర్ర సముద్రం అంటున్నారు. పాదఘట్టం అనేది ఆచార్య, అది పాదఘట్టం అనేది అదొక ఫ్లాప్ స్టోరీ తీసుకొని చేశారు. ఇది ఎర్ర సముద్రం అనేది సముద్రంలో ఎప్పుడైనా రక్తం ఎర్ర ఎక్కుతుందా, ఈ సినిమాలో ఎర్ర ఎక్కుతుంది. అట్లా నిజ స్వరూపంగా చూపించండి సినిమాను. ఆయుధ పూజ సీక్వెన్స్ ఉంది కదా, అది ఎంతవరకు బాగుందనిపించింది? ఆయుధ పూజ అనేది ప్రతి ఒక్క తెలుగులో, మన తెలంగాణలో దసరాప్పుడు ప్రతి ఒక్కరు ఆయుధ పూజ చేస్తారు. అట్లాగే వాళ్ళకు కూడా ఒక సమాజానికి వాళ్ళు కూడా ఒక ఆయుధ పూజ చేస్తారు. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ అదేంటి నెగిటివ్ రోల్ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడనరీ హైలైట్ ఉంది. జాన్వీ కపూర్ వచ్చిపోయినట్టు ఉంటుంది కానీ వచ్చిన 10 నిమిషాలైనా తన అందచందాలతో ఎంటర్టైన్మెంట్ చేసింది. నచ్చిందని చెప్పలేమన్నా. ప్రతి దాంట్లో ఇంకా ఎన్టీఆర్ ఆయన 6 years తర్వాత రానివ్వచ్చు సోలో మూవీ, 16 years అయినా సరే వెయిట్ చేస్తారు. ఆయనలాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ఆయనలాగా ఆరా హ్యాండ్సమ్నెస్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. పక్కా అది వాచింగ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏది తీసేయడానికి లేదు. ఒక సీన్ తీసేయాలి, ఒక పార్ట్ తీసేయాలి అంటూ ఏమీ లేదు. ఇంత వర్త్ వైల్ వాచింగ్. జాన్వీ కూడా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది. రత్నవేలు డిఓపి మాత్రం చాలా ఎంత మెచ్చుకున్నామని చెప్పేది ఏం లేదు. ఆయన ప్రతి పార్ట్ ఒక యాంగిల్ తీసేయడం కానీ, ఒక పర్టికులర్ చూపించడం. హీరోయిన్కి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంది, మేబీ పార్ట్ 2లో ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే పెద్ద దేవర పార్ట్ ఎక్కువ, చిన్న దేవర పార్ట్ కొంచెం లైక్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హీరోయిన్ పార్ట్ తక్కువ. సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు బ్రో, అసలు ఎక్కడ లాగ్ ఏం లేదు. మొత్తం స్టోరీ రన్నింగే ఉంది. కామెడీ సీక్వెన్స్ ఎట్లా ఉంది బ్రో? కామెడీ ఏం లేదన్న, కామెడీ ఏం ఉండదు. సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఎలా ఉంది? సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగున్నాడు. అతని ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, అతని వాయిస్ ఓవర్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ట్విస్ట్ అంటూ బ్రో మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదేదో పెద్ద లైక్ థ్రిల్లర్ మూవీ కాదు కదా. ఒక స్టోరీ నడుస్తూ ఉంది, ఒక పర్టికులర్ ఏజ్ టైం నుంచి ఇంకో పర్టికులర్ ఏజ్ టైంకి వెళ్తుంది. ఒక ఆ టైం స్పాన్ కరెక్ట్గా మ్యాచ్ చేశారు. అవుట్ ఆఫ్ 4.5. స్టోరీ, ఎన్టీఆర్ యాక్టింగ్, అనిరుద్ బీజిఎం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అర్థం కాదు 5 మైనస్ అంటే మైనస్ ఏం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసి గూస్ బంప్స్. అండ్ మెయిన్ వచ్చేసి అనిరుద్ అండ్ ఎన్టీఆర్ షో అని చెప్పొచ్చు. అండ్ కొరటాల శివ డైరెక్షన్ కూడా ఆఫ్టర్ ఆచార్య ఇది లైక్ వన్ ఆఫ్ అండ్ కొరటాల శివ ఇస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. చాలా మంది కొరటాల శివ అదే రొటీన్ లో స్క్రీన్ ప్లే అంటున్నారు.
రొటీన్ స్క్రీన్ ప్లే ఇన్ ద సెన్స్ ఒకసారి మూవీ చూస్తే తెలుస్తుంది, వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి పోయి చూస్తే ఏఎంబిలో 1 AM షో చూశాను, 5 AM షో చూశాను, ఇప్పుడు 3rd టైం వస్తున్నాను నేను ప్రసాద్కి. రాజమౌళి ఖర్చు బ్రేక్ అయింది 100%. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద కలెక్షన్ ఆఫ్టర్ 1 week ఆల్సో. 1000 crores ఈజీగా వస్తాయి.